రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో మహిళల్ని ప్రోత్సహిస్తోందని మంత్రి సీతక్క అన్నారు. హైదరాబాద్లోని సచివాలయంలో 2 మహిళా శక్తి క్యాంటీన్లను సీఎస్ శాంతికుమార్తో కలిసి ప్రారంభించారు. కార్పొరేట్ క్యాంటీన్స్ను తలదన్నేలా మహిళా శక్తి క్యాంటీన్లు పనిచేస్తాయని మంత్రి చెప్పారు. హాస్పిటల్, బస్టాండ్లు లాంటి రద్దీ ప్రాంతాల్లోనూ ఇలాంటి క్యాంటీన్లు మరిన్ని ప్రారంభమవుతాయని తెలిపారు. మహిళలు ఇళ్లలో ఉండి ఉపాధి లేదని బాధపడాల్సిన అవసరం లేదని, మనసుంటే మార్గం ఉంటుందన్నారు. ప్రతి మహిళ ఆర్థిక ప్రగతి సాధించాలని మంత్రి ఆకాంక్షించారు. సో ఇది ఒక మంచి ప్రయత్నము. దీని ద్వారా ప్రతి మహిళ ఆర్థికంగా ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మేడ్చల్ వాళ్ళు, రంగారెడ్డి మహిళా సంఘాల నుంచి వారికి 2 క్యాంటీన్స్ కూడా మరి సిఎస్ గారు, నేను మేమందరం కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేయడం మాకు చాలా చాలా సంతోషం. చాలా మంది ఇళ్లలో ఉండి మరి పని దొరకడం లేదని నిరుత్సాహానికి, నిరాశకు గురవుతుంటారు. మనసుంటే మార్గం అన్నట్టుగా ప్రభుత్వం కూడా అన్ని రంగాలలో ఎట్లా వీలైతే ఇవాళ జిల్లాలలో కూడా ఇవన్నీ ఏర్పడతాయి. ఇంకొక 15-20 రోజులలో అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లలో కావచ్చు, జిల్లా కలెక్టరేట్ కాడ, హాస్పిటల్స్లలో రద్దీ ఎక్కడ ఉంటుందో, బస్ స్టేషన్లలో ఎక్కడ ఏ రద్దీ ఉంటుందో అది ఫుడ్ కానీ లేదా ఇతర వర్క్స్ కానీ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాలల యొక్క పనిని కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు.